కయ్యను హేబేల్ని చంపేసిన తర్వాత దేవుడు కయ్యూనికి ప్రత్యక్షమై నీ సోదరుడు ఎక్కడున్నాడు అని అడిగినందుకు కయ్యూను నేనేమన్నా నా సహోదరుడికి కావలి వాడినా అని తిరుగుబాటు స్వభావంతో ఉత్తరం ఇచ్చాడు. అయితే ఆదాము పాపంలో పడిపోయినప్పుడు దేవుడు వచ్చి ప్రత్యక్షమై ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగినందుకు ప్రభువా నేను నీకు భయపడి సిగ్గునొంది ఇదిగో పొదల చాటును దాక్కున్నానని భయంతో సమాధానం చెప్తున్నాడు. కయ్యూనికి తన తండ్రి చూపించిన భయం లేదు పాపం చేసినప్పుడు. బహుశా ఆదాము ఆ భయం ద్వారానేమో చర్మపు చొక్కాయలు దేవుడు క్షమించి వాటిని ఇచ్చాడు. కానీ కయ్యూనికి అటువంటి క్షమాపణ దొరకలేదు. దానిని దేశదిమారం చేశాడు, తనకి శిక్షావిధిని కలగజేశాడు, క్షమాపణ దొరకలేదు. కారణం ఏమిటనంటే తనలో భయం లేదు, ఉన్నది తిరుగుబాటు స్వభావం, తనలో ఉన్నదంతా కూడా రెబలియస్ క్యారెక్టర్. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ రోజున కయ్యూను యొక్క స్వభావమే సంఘాలను ఏలడం ప్రారంభించింది. కయ్యూను స్వభావమే యవన బిడ్డలను ఏలడం ప్రారంభించింది. కయ్యూను స్వభావమే ప్రపంచాన్ని ఏలడం ప్రారంభించింది. మొత్తం అంతా కూడా రెబల్ అవడం ప్రారంభించారు. దేవుని అంటే భయం లేదు, సంఘము అంటే భయం లేదు, సేవకులు అంటే భయం లేదు, వాక్యము అంటే భయం లేదు, టైమింగ్స్ అంటే భయం లేదు, అయ్యో ప్రభు చూస్తున్నాడు అనే భయం లేదు. భయం లేనప్పుడు క్షమాపణ అనేది కలగదు. భయము ఉన్నప్పుడు మాత్రమే క్షమాపణ కలుగుతుంది. అందుకే దేవుని యందు భయము కలిగి ఉండుట జ్ఞానానికి మూలము. ఈ భయముతోనే యోసేపు గొప్పవాడయ్యాడు, ఈ భయముతోనే పరిశుద్ధంగా ఉన్నాడు, ఈ భయముతోనే నినివే ప్రజలు వారు పాప క్షమాపణ పొందుకున్నారు. ప్రియులారా, ఈరోజు భయము పోయినటువంటి రెబలియస్ మనుషుల మధ్య భయాన్ని నేర్చుకుందాము గాక.